కర్నూలు జిల్లా వెల్దుర్తికి గర్వకారణం తీసుకొచ్చినటువంటి మహేష్ తండ్రి గారు ఈ రోజు మన దగ్గర ఉన్నారు. మరి వాయు మాటల్లోనే కనుక్కుందాం. మరి మహేష్ గారు నేపాల్లో మరి స్వర్ణ పతాకం తీసుకొచ్చి మన వెల్దుర్తికి గర్వకారణంగా నిలవడం అనేది మనకు చాలా ఆనందదాయకం. మరి ఆయన మాటల్లో కనుక మహేష్ తండ్రి గారు ఉన్నారు. అన్న మీ పేరు? మదిలేటి. మరి మదిలేటి అన్నారు. మరి అబ్బాయి ఈ బాక్సింగ్ రంగంలో ఎప్పటి నుండి వస్తున్నాడు, ఏమేమి పథకాలు తీసుకొచ్చినాడు? 5 ఏళ్ళ నుంచి ఉన్నాడు. ఆదర్శ కాలేజ్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్నాడు. ఫస్ట్ పార్టిసిపేట్ మన ఆంధ్రలో చేసినాడు, కర్నూలు జిల్లాలో చేసినాడు. ఆ కర్నూలు జిల్లాలో ఫస్ట్ లో సిల్వర్ గోల్డ్ కొట్టడం జరిగింది. అక్కడ నుంచి వైజాగ్ లో పార్టిసిపేట్ చేసినాడు. అక్కడ ఒక సిల్వర్ కొట్టడం జరిగింది. అక్కడ నుంచి ఒక చెన్నైకి వెళ్ళడం జరిగింది. చెన్నైలో సిల్వర్ కొట్టడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ పార్టిసిపేట్ గోవా చేసినాడు. గోవాలో నేషనల్ తరఫున ఒక గోల్డ్ మెడల్ కొట్టినాడు. నేషనల్ తరఫున గోవాలో. వెరీ గుడ్. మళ్ళీ నెక్స్ట్ నేషనల్ తరఫునే ఒక హర్యానా టీం మీద మళ్ళా గోల్డ్ కొట్టడం జరిగింది. ఓకే. ఇప్పుడు నేపాల్ లో తీసుకొచ్చే పథకము ఇంటర్నేషనల్ లో స్వర్ణ పథకం. ఎట్లా బాబుకి ఎందుకు ఈ బాక్సింగ్ రంగంలో ఎప్పటి నుండి ఈ ఇంట్రెస్ట్ ఉంది? ఫస్ట్ ఇయర్ నుంచి బాక్సింగ్ మీదనే ఎక్కువ కాంపిటీషన్ మాకు వద్దని ఉంది. అయినా తన ఇష్టంతోనే పోయినాడు. ఓకే. మరి చదువు కాకుండా క్రీడా రంగంలో పోతే మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? మాకు ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే చదువుతూ క్రీడా రంగంలో బాగా రాణించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఆల్రెడీ ఫస్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్. చాలా మంది వెళ్ళి అన్ని రంగాలలో మంచి మంచి పథకాలు తీసుకొచ్చి వెల్దుర్తిని ఒక మంచి గుర్తింపుగా తీసుకురావాలని చెప్పి తాజా హుసేన్ తరఫున క్రాంతికరణం తెలియజేస్తున్నాం. నమస్తే. జిల్లా వెల్దుర్తికి గర్వకారణం మన మహేష్. మరి మన నేపాల్ యొక్క బాక్సింగ్ పోటీలలో మరి తన ప్రతిభ చాపించి వెల్దుర్తికి ఎంతో గర్వకారణం తీసుకొచ్చినటువంటి మహేష్ ఈ రోజు మనకు వెల్దుర్తికి రావడం జరిగింది. ఇది మనం అందరం కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. మన పిల్లవాడు మరి ఖండాంతరాలు దాటి మన దేశానికి గర్వకారణం తీసుకొచ్చినటువంటి మహేష్ ఈ రోజు మన దగ్గర ఉన్నారు. మరి మహేష్ మాటల్లో కనుక్కుందాం. మహేష్, మరి ఈ బాక్సింగ్ రంగంలోకి ఎందుకు రావాలనుకున్నాం? సార్, నాకు స్పోర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమైన మా డాడీ ఇంటర్ నుంచి బాగా సపోర్ట్ చేశారు సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి బాగా సపోర్ట్ చేసి స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ ఆడేటట్టు మాకు సపోర్ట్ చేశారు సార్. మా కోచ్ కి మా డాడీకి ఇద్దరు సపోర్ట్, కోఆర్డినేషన్ బాగుంది కాబట్టి నేను ఇంత స్టేజ్కి ఎదిగినాను. మరి ఈ పథకం సాధించడం ఎలా సాధ్యమైందంట? దానికి మొత్తం కారణం వచ్చేసి మా కోచ్ సారు అండ్ మా తండ్రి గారు. మరి బాక్సింగ్ రంగంలో మరి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నావు కదా, మరి ఎవరిని ఆ క్షణంలో ఎవరిని తలుచుకుంటున్నావు? ఫస్ట్ ఎప్పటికైనా కోచ్ తలుచుకునేది. నేను ఎప్పటికైనా కోచ్ తర్వాతనే మా నాన్నని అండ్ పేరెంట్స్. మరి భవిష్యత్తులో నువ్వు ఇంకా ముందుకు ఎలా పోవాలనుకుంటున్నావు? మరి నా ఫ్యూచర్ నేను డిసైడ్ చేసుకోవాలి, కానీ సార్ ఎప్పుడు మా కోచ్ మా వెంటనే ఉంటాడు కాబట్టి మా కోచ్ ఎట్లా చెప్తే మేము అదే ఫాలో అవుతాం. మరి మహేష్ భవిష్యత్తులో మరి ఇంకా ఎన్నో పథకాలు తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అట్లాగే వాళ్ళ కోచ్ ఇక్కడే ఉన్నారు. సార్ నమస్తే సార్, మీ పేరు? సార్ నమస్తే సార్, నా పేరు ఫయాజ్. నేను నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ. మన మహేష్ లాస్ట్ ఫిఫ్త్ ఇండో నేపాల్ ఛాంపియన్షిప్ మన నేపాల్ లో జరిగిన ఛాంపియన్షిప్ వెళ్ళినారు. అక్కడ మన దాదాపు ఒక 8 మంది అంటే 8 దేశాల నుంచి ఫైట్ చేయడం జరిగింది. అందులో లాస్ట్ సెమీఫైనల్ లో నేపాల్ హోస్ట్ టీమ్ తో మ్యాచ్ జరగడం, దాంట్లో రాణించిన తర్వాత ఇంకా మన ఇండియాకి ముందే ఫిక్స్ అయిపోయినా మెడల్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ విధంగా మంచి సక్సెస్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం పిల్లోడు ఏంటంటే చక్కటి ప్రతిభ, రోజుకి 8 గంటలు ప్రాక్టీస్, ఏదైనా సరే చేయాలన్న ఒక ఆకాంక్ష, కృషి, పట్టుదల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మంచి సక్సెస్ పొజిషన్ లో ఉన్నాడు. దానికి తోడుగా వాళ్ళ తల్లిదండ్రుల కృషి కూడా ఉంది. నా వంతు సహాయంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన వెల్దుర్తికి ఒక NIS కోచ్ ని ఇస్తానని హామీ ఇస్తున్నారు. మరి వెల్దుర్తికి ఇంత మంచి పేరు తీసుకొచ్చినారు మీరు. మరి భవిష్యత్తులో ఇలాంటి ఆణిముత్యాలని మీరు తయారు చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు దీని మీద? ఇప్పుడు వరకు అయితే నా మీద తక్కువ బాధ్యత ఉండేది. ఇప్పుడు మరింత బాధ్యత పెంచడానికి మహేష్ మెడల్ కొట్టుకొచ్చి ఇంకా ముందు మరీ మనకు ఊహించని విధంగా ఒలింపిక్స్ లో కూడా మనం ప్లేన్ రెడీ చేసుకోవాలని ఉంది. ఈ పథకం గురించి చెప్పండి. ఇది ఏం పథకం? ఎలా? ఇండో నేపాల్ లో జరిగిన ఛాంపియన్షిప్ లో ఇందాక చెప్పాను 8 దేశాలతో పోటీ పడడం జరిగింది. అందులో మన మహేష్ మంచి ప్రతిభ కనబరిచి ఫైనల్లో నాకౌట్ రూపంలో మనకు మెడల్ రావడం జరిగింది. దీనికి మంచి సక్సెస్ ఏంటంటే పథకం చేయడానికి ముందు మహేష్ ఏం చేసినాడో చెప్తాను. ప్రాక్టీస్ మనం అందరం ఒక 1 hour 2 hours చేసి ట్రైన్ అవుతాం. అలా కాదు,
80 కేజీల విభాగం ఉన్న ఆ పిల్లోడు 75 కేజీలకు ప్రాక్టీస్ కి వచ్చినాడంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఆ డెడికేషన్ వచ్చింటది. కాబట్టి అదే సక్సెస్. మళ్ళీ అదే వెయిట్ మెయింటైన్ చేసి 80 కేజీలు మ్యాచ్ ఆడినాడు. కంగ్రాచులేషన్స్ మహేష్ కి, వెల్దుర్తి పేరెంట్స్ కి, ఇక్కడ వచ్చిన అందరికి కూడా చాలా థ్యాంక్స్. మహేష్ మరి ఇలాంటి పథకాలు ఎన్నో తీసుకొచ్చి వెల్దుర్తికి ఒక వన్నె తీసుకురావాలి, వెల్దుర్తి గుర్తింపు తీసుకురావాలని చెప్పి మన యూత్ అందరి తరఫున మహేష్ కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి.